వస్తానండి బండారు రామ్మోహన్ రావు గారు. లోక్సభలో ముగ్గురు కూడా మాట్లాడేస్తారు. ప్లీజ్ సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి పోరు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల గారు ఆల్రెడీ ప్రజలలో ఉన్నారు, సునీతారెడ్డి గారు ఆల్రెడీ వ్యతిరేక కుంపటిలో ఉన్నారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మార్చి 15వ తేదీన సునీతారెడ్డి గారు వాళ్ళ మదర్ సౌభాగ్యమ్మలు ఇద్దరు పోటీ చేయనున్నట్టు ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 15th వైఎస్ వివేకానంద రెడ్డి గారి వర్ధంతి దినం సమావేశం వేదికగానే డాక్టర్ సునీత గారు మరియు సౌభాగ్యవతమ్మ ఇద్దరు కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏంటి మీ దగ్గర ఉన్న ప్రిడిక్షన్స్ ఏంటి? శ్రీశైలం గారు, శాంతి భద్రతలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కనుక తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. వివేకానంద రెడ్డి ఆనాడు సిబిఐకి అప్పచెప్పమని మధ్యగా డిమాండ్ చేశారు ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక అప్పచెప్పి 5 ఏళ్ళకి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈ హత్య గురించి ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం అవుతాయి. ఎప్పుడు కూడా రాజుల కారణం చూడండి, సొంత బంధువులు తిరుగుబాటు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి, ఔరంగజేబుని చూడండి, మొత్తం చూడండి మనం. కనుక అట్లా ఏముండదు. కుటుంబ రాజకీయాల్లో ఇది సహజం అంటున్నాను. కుటుంబ సభ్యులను రాజకీయాలు వాడుకుంటాయి, ఇటు పక్క అటు పక్క ప్రయత్నం చేస్తారు. ఇది సహజం అంటున్నాను. రేపు ప్రజలు చూస్తారు షర్మిలకు ఓటే అన్న. షర్మిల అన్న విడిచిన బాణం, జగన్ అన్న విడిచిన బాణం తిరగబడ్డది కదా ఇప్పుడు. కనుక రేపు పొద్దున చూస్తారు ప్రజలు, జగన్ కరెక్టా లేకపోతే షర్మిల కరెక్టా, సునీత గారు కరెక్టా, వారి తల్లి సౌభాగ్యమ కరెక్టా, ఇవన్నీ చూస్తారు. దాని ఏం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు జరగబోయేది ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం కదా. సంక్షేమ పథకాలు ఎవ్వరు వచ్చినా రద్దు కావనేది ప్రజలకు అర్థమైంది. సమస్య లేదు. అది పక్క రాష్ట్రమైన కేసీఆర్ గారు తెలంగాణలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఓడిపోయినట్టు? అంతెందుకు, మొన్నటిదాకా 2019లో వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఏమన్నారు, బటన్లు నొక్కితే ఓట్లు పడాయి అన్నారు కదా. అందుకని సంక్షేమ పథకాలు రద్దు కావని అందరికి అర్థమైంది. పరిపాలన తీరు చూస్తారు. అందుకని రేపటి ఎజెండా ఈ సంక్షేమ పథకాలు కావంటున్నాను. 2.5 లక్షల కోట్ల డబ్బుల్ని మేము 5 ఏళ్లలో వేశామని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారు లాగానే మన తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికల్లో మొదలేమో మా ప్రగతి చూసి ఓటేయమన్నారు. 2వ క్రమంలో కాంగ్రెస్ వస్తే ఏమవుద్దో భయపెట్టారు. 3వ క్రమంలో మరి నేను ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాను, లేకుంటే ఫామ్ హౌస్లో కూర్చుంటాను. నిన్నగాక నన్ను నారాయణమూర్తి గారు కరెక్ట్ చేయాలి. మనకు అనంతపురం సభలో అనుకుంటా, అనంతపురం జిల్లాలో ఓ సభలో నేను వారి ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాననే మాట మాట్లాడినట్టు గుర్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి గురించి మాట్లాడారు అంటున్నాడు. ఇప్పటిదాకా మాట్లాడలేదు. అది కరెక్ట్ చేయాలి. ఎందుకంటే నేను విన్నది చూసింది కూడా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ ఇంటర్వ్యూలో చెప్పిండు ఆ మాట. రిపబ్లిక్ టీవీలో ఒక ఇంటర్వ్యూ, నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ మాట, నేను ఓడిపోతే హ్యాపీగా ఇంట్లో ఉంటాను. అందుకని సార్ నా జ్ఞాపకం అని చెప్తున్నాను. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రజలతో. ఈ 3 పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. సమస్య లేదు. అసలు మైండ్ గేమ్ లో పడక ప్రజలని నేను అంటున్నాను. రేపు పొద్దున ఈ సంక్షేమ పథకాలు ఆగవు. వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఇంకా తెలుగుదేశం అయితే ఇంకెక్కువ ప్రకటన చేస్తున్నది. కర్ణాటక తెలంగాణ పథకాలు కలిపితే ఇంకా ఇస్తామంటున్నారు. అది కూడా నేను విమర్శిస్తున్నాను. సమస్య లేదు. కానీ ఇప్పుడే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు బటన్ నొక్కితే పోతుంటే రేపు పొద్దున ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతుంది. అంటే పొద్దున 5 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు రావంటున్నాను. రెండోది ఏమంటున్నారంటే, మహిళలకు ఉచిత ప్రయాణం నుంచి మొదలుకొని అన్ని కాంగ్రెస్ హామీలు కర్ణాటక తెలంగాణ కలిసిన హామీలు ఇస్తున్నారు. ఈ బడ్జెట్ సరిపోదు అంటున్నారు. ఎటు చెప్పినా 3 లక్షల కోట్లే కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా. అందులో ప్లాన్ నాన్ ప్లాన్ కలిస్తే ఈ అభివృద్ధి పథకాలు మొత్తం మూలన పడతాయి. కనుక ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే 4 హామీల గురించి అడుగుతున్నారు. ఒకటి 3 రాజధానుల సంగతి ఏంది? వైసీపీ స్పష్టంగా ఉంది 3 రాజధానులు అంటున్నారు. ఇటు పక్క ఒకే రాజధాని అంటున్నారు. బీజేపీ కొంచెం ద్వంద్వ వైఖరి వహిస్తుంది. గతంలో మన కాకినాడ తీర్మానంలో తెలంగాణ 2 రాష్ట్రాలు ఒక్క ఓటు అన్నట్టు ఇవాళ హైకోర్టు ఏమో కర్నూలులో అంటారు, ఈ 2 ఇక్కడ ఉండాలంటారు. వాళ్ళది వేరుగా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రాష్ట్రం ఒకే రాజధాని అని తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా అదే, ప్రతిపక్షాలన్నీ అదే కోరుతున్నాయి, ఒక బీజేపీ తప్ప. ఈ దేశంలో 1 రాజధాని అంశం, 2 పోలవరం నిర్మాణం అంశం, 3వది కడప ఉక్కు కర్మాగారం సంగతి, విభజన హామీల సంగతి అని ప్రజలు అడుగుతారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్లు చూసిండ్రు. ఇప్పుడు బీజేపీ మన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు చూసిండ్రు. సమానమైపోయింది, త్రాసులో సమానంగా ఉన్నాయి. ఈ 2 ప్రభుత్వాల వైఫల్యాలు విజయాలు 2 చూస్తారు. రేపు ప్రజలు నిర్ణయిస్తారు. పినపాటి పుల్లారావు గారు,
జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 135 నియోజకవర్గాలలో ప్రచారానికి గాను 45 సభలలో మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఏంటి, ఎట్లాంటి సమాయత్తం అవుతుంది? సిస్టమ్ మ్యూట్ లో ఉన్నదండి, అన్మ్యూట్. ఇప్పుడు వచ్చిందా? ఎస్ ఎస్. దక్షిణాదిలో కాదు, దేశం అంతా నరేంద్ర మోడీ ఫెమిలియర్ ఫిగర్ అయిపోయారు. ఈ 10 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి అవ్వకే తిరగటం, ఆయన మాట తీరు చాలా స్మూత్ గా మాట్లాడతాడు. ఆయన సాఫ్ట్ గా, స్లోగా, కామన్ మ్యాన్ అర్థం చేసుకునేటట్టుగా మాట్లాడతాడు. పర్సనల్ గా నాతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే స్పీచెస్ డ్రమాటిక్ గా ఉంటుంది. చాలా ఫెమిలియర్ ఫిగర్. అంటే ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను, ఇక్కడే ఇంకో చోట స్లోగా పెరుగుతుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో 20 సంవత్సరాలకు 15% అవుతుంది. కేరళలో 15-20 సంవత్సరాలు పోరాడితే 15%. స్లోగా దాని తీరది ఆ ప్రాబ్లం. సీట్లు వస్తాయంటే తెలంగాణలో కొద్దిగా రావచ్చు, ఆంధ్రాలో పొత్తుంటే వస్తాయి, తమిళనాడులో పొత్తుంటే వస్తాయి. 104 సీట్లు ఉన్నాయి కర్ణాటక తీసేస్తే. లాస్ట్ టైం 4 వచ్చింది. ఇప్పుడు పెరుగుతాయి. 10 వస్తాయో, 15 వస్తాయా, 20 వస్తాయా మ్యాక్సిమం అని నేను చూస్తున్నా. అలయన్స్, టీడీపీతో అలయన్స్ ఉండి, తమిళనాడులో ఏడీఎంకేతో అలయన్స్ ఉండి, తెలంగాణలో ఇప్పటి వరకు చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు. బీజేపీ తగ్గిపోయారు ఎలక్షన్ తర్వాత. కనపడేది ఏంటంటే ఏదో బీఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి పాలిటిక్స్కి తగ్గిపోయారు. అది మన ఫ్రెండ్స్ ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. ఇన్యాక్టివ్ అయిపోయారు రేవంత్ రెడ్డి స్మూత్ పాలిటిక్స్కి. అదంతా మందే అనుకుంటున్నారు. సో పెరుగుతాయి. 4 నుంచి 104లో అలయన్స్తో 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. నరేంద్ర మోడీ గారు ఏమనుకుంటున్నారంటే తమిళనాడులో మంచి రిజల్ట్స్ వస్తాయి, కేరళలో 2-3 వస్తాయి ఆశిస్తున్నారు. కానీ అది ఫ్యూచర్. బట్ పెరగడం మాత్రం బీజేపీ పెరుగుతుంది, దేర్ ఇస్ నో డౌట్. తర్వాత ఇందాక మన సప్తగిరి గారు అన్న మాట ఒకటి నేను అగ్రీ అవ్వను. లాస్ట్ మినిట్ వరకు డిక్లేర్ చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో లాస్ట్ మినిట్ వరకు చేయలేదు. మన కేసీఆర్ 4 నెలల ముందలు చేశాడు. ఏమైపోయాడు? సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నదంటే ఓడిపోతారో గెలుస్తారో అనేది అది మంచిది అంటున్నా. అది తప్పులేదు పాలిటిక్స్లో. అది చేసుకుంటా పోయి ఆ అన్సర్టనిటీగా పెట్టుకోవటం అది కూడా ఒక టాక్టిక్. తప్పులేదు. ముందుగా పెట్టేసా ఎవరు క్యాన్వాస్ చేయాలి అందరికి తెలుసు కదా. జెండాలు తెలుసు, క్యాండిడేట్స్ తెలుసు, పార్టీలు తెలుసు. ఎక్కువ టైం అక్కర్లేదు. దాంట్లో తప్పులేదు ప్రసాద్ గారు. నా వ్యూ అది టైం అక్కర్లేదు. ఈ రోజుల్లో ఇంకా ఓపెన్గా ఉన్నది కంటెస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఓపెన్. అంటే ఇలాగైపోయింది, అలాగైపోయింది నారాయణ మూర్తి గారు అంటున్నారు, లేకపోతే మన తెలుగుదేశం నాయకుడు ప్రసాద్ గారు అంటున్నారు. నేను అలాగే అనుకోవట్లేదు. ఇంకా కొద్దిగా అదే టైట్ అన్నాం, అన్సర్టన్గా ఉన్నది. ఎందుకంటే కొన్ని సామాజిక విషయాలు ఇంకా సెటిల్ అవ్వలేదు. అవి ఏమైనా సెటిల్ అవుతాయా, ఏమైనా మార్పులు వస్తాయా, దాన్ని బట్టి మనం చూడాలి. సో ఇంకా కొద్దిగా అన్సర్టనిటీ ఉన్నది. కొద్దిగా ఇటు ఉంటుందా అటు ఉంటుందా, అయిపోయిన ఎలక్షన్ ఇంటికి వెళ్ళిపోదామని మాత్రం నేను భావిస్తలేదు. నేను పబ్లిక్గా చెప్పేది ఒక ఛానల్ మీద ఒకటి చెప్పి ఇంకో ఛానల్ మీద చెప్పను, ప్రైవేట్గా అదే చెప్తా ఉంటాను. ఇంకా అన్సర్టన్గా ఉన్నది. ఇట్స్ నాట్ ఓవర్ యెట్. ఎస్, నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విపక్షాలు అభియోగం మోపుతున్నాయి. మీరు అధికార పార్టీ నుండి ఎట్లా స్పందిస్తారు? హామీలన్నీ ఇంతవరకు 57% హామీలు అమలు చేశామంటని చెప్పి ఫ్యాక్ట్ రిపోర్ట్ చెప్తుంది. మీరేమో 97% హామీలు పూర్తి చేశామంటున్నాయి. విపక్షాలేమో అసలు హామీల జోలికే వెళ్ళలేదంటని చెప్పి అభియోగం చెప్తుంది. కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి ప్లీజ్.